చూడండి శుభ్రంగా తినేసాను. ఏమాయం ఈ పప్పుల్స్కి ఈ కాలీఫ్లవర్ కారాబూందీ కర్రీ ఒక సూపర్ డూపర్ కాంబినేషన్ అనుకుంటున్నాను. నమస్తే అండి, వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో కాలీఫ్లవర్ కారాబూందీ కర్రీ చేయబోతున్నానండి. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ, చాలా ఎమ్మీగా ఉంటుంది, ఈజీగా చేసే రెసిపీ. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రెండు రంగులు దిగేస్తాం. కాలీఫ్లవర్ ఫ్రెష్గా ఉంది, ఒక నెంబర్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 750 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇందులో ఇన్సెక్ట్స్, కెమికల్స్ అంతా ఉంటుంది. కాలీఫ్లవర్ని సన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. సో అందుకు నేను వాటర్ హీట్ చేసుకుంటాను, ఎందుకంటే మనము హాట్ వాటర్లో కాలీఫ్లవర్ని పెట్టాలన్నమాట. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ఏమైనా ఇన్సెక్ట్స్ ఉన్నా కూడా అవన్నీ క్లీన్ అయిపోతుంది. పసుపు కూడా వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను. వాటర్ హీట్ అయ్యే లోపల మనము కాలీఫ్లవర్ని క్లీన్గా కట్ చేసుకుంటాము, సరేనా? ఇక చూడండి, ఇలా మనము దీన్ని ముక్కలు చేసుకుంటాం. ఫస్ట్ ఇక చూడండి, కాలీఫ్లవర్ అయితే ముక్కలు చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకునేస్తాము. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను అనుకోండి, ఈ సైజుకి ఉండాలి మనకు ఈ రెసిపీకి. చూడండి, ఈ సైజుకి ఉండిందంటే మనకు కర్రీ బాగా వస్తుందన్నమాట. సో మన అన్ని కాలీఫ్లవర్ని అలాగే కట్ చేసుకునేస్తాము. చూడండి, ఫుల్ పీసెస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. మంచి వాసన వచ్చేసింది కాలీఫ్లవర్ కట్ చేస్తుంటే. సో వాటర్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనం ఇందులో వేసుకునేస్తాము. హాట్ వాటర్లో వేసుకున్నాం అనుకోండి, కాలీఫ్లవర్ బాగా క్లీన్ అయిపోతుంది. దానికి ఒక అరోమా ఉంటుంది కదా, స్ట్రాంగ్గా ఒక కెమికల్ అరోమా ఉంటుంది, అది కూడా క్లీన్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము వాటర్లో వేసి ఒక 5 to 10 minutes ఇలాగే ఉంచుతాము. కాలీఫ్లవర్ ఆల్మోస్ట్ ఒక 10 minutes హాట్ వాటర్లో బాగా సెట్ అయిందండి. ఇప్పుడు మనము తీయేస్తాం, దీన్ని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసి తీయేస్తాము. చూడండి, ఇలా తీసుకునేవాలి. అంతేనండి, మనం అన్నీ క్లీన్గా తీసుకున్నాము. ఇప్పుడు మనము దీన్ని ఫ్రెష్ వాటర్లో మళ్ళీ ఒక 2 times బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ క్లీన్గా వాష్ చేసుకున్నానండి. ఇంకా మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అదిరిపోయే రెసిపీ అండి, బిలీవ్ మీ. స్టవ్ ఆన్ చేసుకొని నేను స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఈ రెసిపీ కోనసీమలో చాలా ఫేమస్ అండి. అక్కడ క్యాబేజ్ గోసాక్ అంటాం కదా, అందులో కూడా చేసుకుంటారు. సో నాకైతే కాలీఫ్లవర్లో చేసుకుంటే చాలా ఇష్టము. సో 1 tablespoon ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిద్దండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆవాలు ఒక 1/2 spoon వేసుకుంటున్నాను. అలాగే మినప్పప్పు కూడా ఒక 1/2 spoon. జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి, అందుకే నేను ఒక 5 to 7 జీడిపప్పు తీసుకున్నాను. తక్కువే, ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనము దీన్ని ఆవాలు చిటపట అనేదాకా ఫ్రై చేసుకుంటాము. ఆవాలు చిటపట అంటుందండి. ఇప్పుడు నేను చూడండి, ఆనియన్స్ ఒక 2 numbers బిగ్ సైజ్ సన్న కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 7 numbers, అది కూడా సన్న కట్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ 4 numbers సన్న కట్ చేసుకున్నాను. అల్లం తురుము కూడా పెట్టుకున్నాను. అల్లం ఒక 1 inch దగ్గర ఉంది. సో ఇవన్నీ ఒకేసారి నేను ఈ ఆయిల్లో ఇప్పుడు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేదాకా దీన్ని రోస్ట్ చేయాలి. చూడండి, ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే కర్రీకి చాలా రుచి ఉంటుంది. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఇప్పుడు ఫ్రై చేస్తాము. ఈ టైంలో మనం కరివేపాకు కూడా వేసుకుంటాము. ఒక రెమ్మ, మంచి గుమగుమలాడిపోతుంది మన కాలీఫ్లవర్ కారాబూందీ కర్రీ. కాలీఫ్లవర్ రెడీ చేసుకున్నాం అనుకోండి, ఫటాఫట్ అయిపోతుంది ఈ కర్రీ.
ఒక పప్పులతో పప్పుచారుకో సైడ్ డిష్ చాలా బాగుంటుంది. చపాతీ రోటీకి కూడా చాలా బాగానే ఉంటుందండి. ఇది చూడండి, ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అవుతుందండి. సూపర్గా స్మెల్ వస్తుంది, అరోమా అయితే గుమగుమలాడిపోతుంది. ఈ టైంలో మనము రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అందులో వేసుకోవాలి. కాలీఫ్లవర్ వేయగానే మన రెసిపీకి ఆల్మోస్ట్ ఒక 50% ప్రాసెస్ అయినట్టు. ఇంకా మనం కాలీఫ్లవర్ని బాగా కలిపి ఇందులో మగ్గనియాలి. అదనమాట. ఇక చూడండి, కాలీఫ్లవర్ వేసిన తర్వాత మనము ఒకసారి బాగా కలిపేస్తాము. ఇప్పుడు మనం ఇందులో కారము, ఉప్పు ఇవన్నీ వేసుకుంటాము. పసుపు అక్కర్లేదు, ఎందుకంటే మనం కాలీఫ్లవర్ ఆల్రెడీ పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్నాము. కారం పొడి నేను 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. కారం పొడి ఎందుకంటే నేను కారా బూందీ వేస్తాను కదండి, కారా బూందీలో కారం ఎక్కువ ఉంది కాబట్టి, అది మసాలా కారా బూందీ కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను. పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తాను కాబట్టి కారం కొద్దిగా వేసుకున్నాను, కానీ మీరు రుచికి తగినట్టు వేసుకోండి. ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఉప్పు కూడా మనము రుచికి తగినట్టుగా యాడ్ చేసుకుంటాము. నేను ఒక 1 స్పూన్ వేసుకున్నాను ఇప్పటికీ. చూడండి, మసాలా అంతా వేసిన తర్వాత మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి బాగా ఇలా కలిపేస్తాము. మసాలా అన్ని ముక్కలకు పట్టిని. ఇప్పుడు మనము లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా కుక్ చేయాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, ఇలాగే కుక్ చేస్తాము. మ్యాక్సిమము వాటర్ కావాలంటే వాటర్ వేసుకుంటాము, సరేనా? అంతేనండి. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేస్తాము. లో ఫ్లేమ్లో కుక్ అవని, ఒక 10 మినిట్స్ అలాగే కుక్ అవని, సరేనా? ఏమండి, మన కాలీఫ్లవర్ ఆల్మోస్ట్ 10 మినిట్స్గా ఫ్రై అవుతుందండి. గుమగుమలాడిపోతుందండి. ఒక 2 టైమ్స్ అలా కలిపాను. మళ్ళీ మీకు చూపెట్టాలి కదా మధ్యలో ఎలా ఉంటుందో అనేసి యాంగ్జైటీగా ఉంది, అందుకే చూపెడుతున్నాను. చూడండి, గుమగుమలు చూడండి ఒకసారి. వాటర్ లేకుండా లో ఫ్లేమ్లో నేను ఇలా కలుపుతూ ఫ్రై చేస్తున్నాను. ఎంత తెమ్మ ఉందో చూడండి, అందుకే వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే అది పేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇలా ఉండాలి, పొడి పొడిగా. చాలా ఎమ్మీగా ఉంటుంది. చూడండి, కాలీఫ్లవర్ ఇంకా తగ్గిపోతుంది, అందుకే కారం ఉప్పు చూసి వేసుకోండి. మస్తు ఉంది కదా కాలీఫ్లవర్ అనేసి ఎక్కువ వేసుకోవాలనుకోండి, అంతే కర్రీ చెడిపోతుంది. సో లిమిట్గా వేసుకోండి కాలీఫ్లవర్. ఒకసారి ఇలా కలిపేసి మళ్ళీ నేను క్లోజ్ చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఇలాగే కుక్ చేస్తాము. బాగా కుక్ అవని. కుక్ అయిందంటే చాలా రుచి ఉంటుంది. కుక్ అయిన తర్వాత మళ్ళీ మనం బాగా ఫ్రై చేస్తామండి. కాలీఫ్లవర్ కొంచెం ఫ్రై అయిందనుకోండి, అరోమా డిఫరెంట్గా ఉంటుంది కదా. సరే, 10 మినిట్స్ ఉంటాం, ఓకేనా? ఏమండి, కాలీఫ్లవర్ ఆల్మోస్ట్ రెడీ అయిందండి. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఇప్పుడు మనము కారబూందీ వేసుకునే టైం వచ్చింది. చూడండి, కొద్దిగా మనకు కాలీఫ్లవర్లో వెట్నెస్ ఉంది, వాటర్ కంటెంట్ ఉంది కదా. ఈ టైంలో మనము కారాబూందీ యాడ్ చేయాలి. కారాబూందీ మేమంటాము, మీరు కారం బూందీ అంటారు, ఎందుకంటే కారం కలిపింది కాబట్టి. ఒక 100 గ్రామ్ తీసుకున్నానండి, దాన్ని చల్లేస్తున్నాను. కారాబూందీ వేసిన తర్వాత ఈ రెసిపీ ఒక ఎత్తండి రుచిలో, అంత బాగుంటుంది. ఒకసారి కారాబూందీ వేసిన తర్వాత కలిపేసి ఇలాగా మళ్ళీ మనం దీన్ని క్లోజ్ చేస్తాము. ఒక 5 మినిట్స్, 2 to 5 మినిట్స్ చాలండి. క్లోజ్ చేసి మనము అలాగే దీన్ని ఉంచుతాము, అంతే. అప్పుడు మన కారాబూందీ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయినట్లే. కాలీఫ్లవర్ కారాబూందీ కర్రీ చెప్పుకోవచ్చు, కారాబూందీ కాలీఫ్లవర్ చెప్పుకోవచ్చు. ఓకే, 10 మినిట్స్ ఆగుతాము, 5 మినిట్స్. ఓకే, ఏమండి, మన కాలీఫ్లవర్ కారాబూందీ కర్రీ రెడీ అయిపోయింది. గుమ్మలాడిపోతుందండి, గుమ్మలాడిపోతుంది. సూపర్గా ఉందండి, సూపర్. ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది కదా, ఇంకేంటి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కారబూందీ కూడా బాగా సాఫ్ట్నింగ్ అయింది, కాలీఫ్లవర్తో కలిసిపోయింది. ఇప్పుడు మనము ఇందులో పచ్చిమిరపకాయలు ఒక 2 నంబర్స్ పొడుగా కట్ చేసుకున్నాను. అది ఈ టైంలో యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే కొంచెము అరోమా బాగుంటుంది లాస్ట్లో వేసుకున్నప్పుడు.
అలాగే కొత్తిమీర కూడా చల్లేసుకుంటున్నాను. కొత్తిమీర చల్లేసి ఒకసారి కలుపుతాం మనము. అప్పుడు అరోమా ఫుల్గా ఈ కర్రీకి దిగిపోతుంది. వావ్, చూడండి ఎంత బాగుందో. చాలా ఫాస్ట్గా ఒక కర్రీ ఇది. కుకింగ్ టైం మాత్రమే, సింపుల్ ప్రొసీజర్స్. ఇందులో గరం మసాలా కూడా ఏమి వేసుకోలేదులేండి నేను. మీకు కావాలంటే గరం మసాలా కొద్దిగా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో. నేనైతే అవాయిడ్ చేస్తాను, లైట్గా ఉండి సమ్మర్ కదా అనేసి. స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర గార్నిషింగ్ చేసుకుంటాను. చూడండి ఇలా కలర్ఫుల్గా ఉంటుంది అనుకోండి, టెంప్టింగ్ అయిపోతుంది కుకింగ్లో. ఓకే, కాలీఫ్లవర్ కారా బూందీ కర్రీ రెడీ. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. ఇదిగోనండి, మన కాలీఫ్లవర్ కారా బూందీ కర్రీ రెడీ అయింది. ఈరోజు లంచ్ చేయబోతున్నాను, కూర్చొని చేయబోతున్నాను. ఒక సిస్టర్ మన సబ్స్క్రైబర్ అడిగారు, అన్నయ్య మీరు నిల్చుకొని తింటున్నారు, కూర్చొని తినండి అనేసి. సో ట్రై చేస్తున్నాను. చూడండి, చిలకల దుంప, స్వీట్ పొటాటో, చాలా హెల్దీ, అది కూడా పెట్టుకున్నాను. కాలీఫ్లవర్ కారా బూందీ కర్రీ ఎప్పుడెప్పుడా అని రెడీగా ఉందండి. చాలా టెంప్టింగ్గా ఉంది. ఎంత బాగుందో చూడండి. యాక్చువల్గా కాలీఫ్లవర్ కారా బూందీ కర్రీ సైడ్ డిష్ అన్నాను కదండి, నేను సైడ్ డిష్ కాదండి, పప్పుల్స్ అయితే ఉంది మా ఇంట్లో. పప్పుల్స్ చాలా స్పెషల్ అండి, ఇది రాయలసీమ స్పెషల్ పప్పుల్స్. సో దాన్ని కలుపుకొని నంచుకొని తినాలనుకోండి. కానీ కారా బూందీ కర్రీ చూసిన తర్వాత ఫస్ట్ కారా బూందీ కర్రీ అన్నంలో కలుపుకొని తినేస్తామనిపించింది. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటాను. నెయ్యి వేసుకొని ఇలా కర్రీ పెట్టుకొని ఎమ్మీగా ఉంటుంది కారా బూందీ కర్రీ. చూడండి కలర్ఫుల్గా ఉంది, సూపర్గా ఉంది. అబ్బాబ్బాబ్బా, అదిరిపోయిందండి. చాలా బాగుంది రియల్లీ. ఆ కాలీఫ్లవర్లో క్రంచినెస్ ఉంది, అందులో ఉప్పు కారం బాగా పట్టింది కదా, తినేటప్పుడు చాలా బాగుంది, సూపర్. చూడండి శుభ్రంగా తినేసాను. ఏం ఇప్పుడు నేను పప్పుల్స్ వేసుకుంటాను. పప్పుల్స్ కూడా నా ఫేవరెట్ అండి. ఈ పప్పుల్స్ ఎంత బాగుంటుందో, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇందులో మిరియాలు, ఎండుమిరపకాయలు అంతా ఉంది. ఈ పప్పుల్స్కి ఈ కాలీఫ్లవర్ కారా బూందీ కర్రీ ఒక సూపర్ డూపర్ కాంబినేషన్ అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. చూడండి ఎలా కలిపేసుకున్నాను. నాకు అరిటాకులో తినాలని చాలా ఇష్టం అండి. చెన్నైలో మేము ఉన్నప్పుడు మా ఇంటి తోటలో ఫుల్ అరటి పిల్లలు పెట్టేస్తాను. ఫుల్ బ్యాక్ యార్డ్ అంతా అరటి పిల్లలే. ఎన్ని అరిటాకులు అంటే మాకు కాకుండా ఇంకా బయట వాళ్ళంతా వచ్చి కోసుకొని పోతారు అరిటాకులు. అబ్బాబ్బాబ్బా, ఇది కదా లంచ్ అంటే. ఇలాంటి భోజనము మీతో అంతా కూర్చొని తినాలనిపిస్తుంది నాకు, మీతో కబుర్లు చెప్పుకొని తినాలనిపిస్తుంది. ఎందరు మంచి మంచి సబ్స్క్రైబర్స్ అంతా నాకు మంచి కమెంట్స్ ఇస్తున్నారు. మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ అయినారు. మీకంతా చేసి పెట్టేదని నాకు చాలా ఇష్టంగా ఉంది. మీరు అడిగే రెసిపీస్ అంతా చేస్తాను, చూస్తూ ఉండండి, సరేనా? చూడండి పప్పుల్స్కి ఈ కారా బూందీ కాలీఫ్లవర్ కర్రీ బాబా సూపర్ డూపర్. సో వీడియో చూసేది మాత్రమే కాదండి, కొద్దిగా మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. బాగుంటుంది, అప్పుడు వాళ్ళు కూడా ఇష్టమవుతుంది, చూస్తారు. కొత్త కొత్త రెసిపీస్ చేస్తాను నేను. కేరళ స్టైలు, తమిళనాడు స్టైలు, ఆంధ్ర స్టైలు, కర్ణాటక స్టైలు, నార్త్ ఇండియన్ స్టైలు, అన్ని వెరైటీస్ చేస్తాను మీకు. సరే అండి, నేనైతే తింటానే ఉంటాను. మీకు నోరు ఊరిపోతుందేమో, మీరు లంచ్ చేయండి వెళ్ళి. ఇంకొక వీడియోలు మీ ముందు వచ్చేదాకా ఎప్పుడాగా ఇడల్ది బేల్ది చిరునవ్వుతూ ఉండండి. దిస్ విజయ్ సైనింగ్ ఆఫ్.